తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే అంశంలో భాగంగా మనకు ఆంధ్ర సారస్వత పరిషత్తు గురించిన అంశాలు లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పడం జరిగింది. అదేవిధంగా సాహిత్యాభివృద్ధి అంటే తెలంగాణ సాహిత్యాభివృద్ధికి ఏ విధంగా అంటే తెలంగాణ సాహిత్యాభివృద్ధికి దారితీసిన పరిస్థితులు, తర్వాత తెలంగాణ సాహిత్యాభివృద్ధి ఏ విధంగా సాహిత్య అభివృద్ధి జరిగిందనే అంశాల గురించి వివరించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనేది మన గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 2లో మనకు సిలబస్‌గా ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆంధ్ర సారస్వత పరిషత్ దారితీసిన పరిస్థితులు, తర్వాత తెలుగు సాహిత్య పరిషత్, తెలుగు సాహిత్య పరిషత్‌కు తెలుగు సాహిత్య పరిషత్‌కు తెలుగు సాహిత్యాభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే అంశాలకొస్తే మనము తర్వాత హైదరాబాద్ అంటే తెలుగు సాహిత్యాభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు హైదరాబాద్ రాజకీయ మహాసభలు అంటే స్వాతంత్రోద్యమంలో భాగంగా హైదరాబాద్ రాజకీయ మహాసభలు ఎక్కడెక్కడ జరిగాయనే విషయాన్ని ఇప్పుడు వివరించడం జరిగింది. హైదరాబాద్ రాజకీయ మహాసభలు 1918వ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్య సంస్కరణ సంఘం స్థాపించబడింది. అంటే హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణ కోసము 1918వ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్య సంస్కరణ సంఘం స్థాపించబడింది. ఇది హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణ కోసం ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ సంస్థ. 1918లో హైదరాబాద్ రాజ్య సంస్కరణ సంఘం స్థాపించబడింది. అంటే హైదరాబాద్ రాజ్యంలో సంఘ సంస్కరణలు చేయడానికి కొరకు ఏర్పడిందన్నమాట. అసలు హైదరాబాద్ రాజ్యం అంటే మనకు 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ హైదరాబాద్ దక్కన్ సుబేదార్గా నియమితుడయ్యాడు. 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ దక్కన్ సుబేదార్గా నియమితుడయ్యాడు. ఆ విధంగా 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్ సుబాను పరిపాలించేవాడు. అదే హైదరాబాద్ రాజ్యంగా మారిపోయింది. దక్కన్ సుబాకు ఉన్న రాజధాని ఏంటంటే ఔరంగాబాద్ ఉండేది. తర్వాత నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్, ఆయనకు చిన్కిలిచ్ ఖాన్, తర్వాత ఫతేహ జంగ్, తర్వాత నిజాముల్ ముల్క్ అనే బిరుదులు ఉండేవి. చిన్కిలిచ్ ఖాన్ మొదలైన బిరుదులు ఉండేవి. ఆయన తర్వాత వచ్చిన నిజాం అలీ ఖాన్, ఆయన కుమారుడు నిజాం అలీ ఖాన్ కాలంలో ఆయనే తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. అదేవిధంగా మొత్తం హైదరాబాద్ రాజ్యం ఒక సుబాగా ఉండేది. సుబాను సుబేదార్ పరిపాలించేవారు. అంటే మొఘళ్ళ పరిపాలనలో ఉండేది కాబట్టి హైదరాబాద్ యొక్క దక్కన్ సుబాగా చేశారు. దానికి ఒక సుబేదారు ఉండేవాడు. అయితే మనకు ఆనాటి తర్వాత వచ్చిన ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి మూడు ప్రాంతాల మొత్తం మన హైదరాబాద్ రాజ్యంలో మనకు మొత్తంగా 3 ప్రాంతాలు ఉండేవి. ఒకటి తెలుగు మాట్లాడే ప్రాంతాలు, తర్వాత 2 మరాఠీ మాట్లాడే ప్రాంతాలు, 3 కన్నడ మాట్లాడే ప్రాంతాలు. ఆ విధంగా తెలుగు జిల్లాలు 8, తెలంగాణ 8 జిల్లాలు ఉండేవి. అదేవిధంగా 5 జిల్లాలు మరాఠా మాట్లాడే జిల్లాలు 5 ఉండేవి. తర్వాత 4 కన్నడ జిల్లాలు ఉండేవి. మొత్తం 17 జిల్లాలుగా సాలార్ జంగ్ చేయడం జరిగింది. ఆ విధంగా 17 జిల్లాలు చేసిన సాలార్ జంగ్ చేశాడు కాబట్టి దీన్ని హైదరాబాద్ రాజ్యం అని అంటారు. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. హైదరాబాద్ రాజకీయ మహాసభలు కూడా దానిలో భాగంగా 1918వ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్య సంస్కరణ సంఘం అనేది స్థాపించబడింది. ఇది హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణ కొరకు ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ సంస్థ. హైదరాబాద్ నగరంలోని విద్యావంతులు 1921 సంవత్సరంలో ఒక రాజకీయ సభ జరపాలని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని చదువుకున్న వాళ్ళు విద్యావంతులు 1921 సంవత్సరంలో హైదరాబాద్లో ఒక రాజకీయ సభ జరపాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే నిజాం ప్రభుత్వం 1921 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన ఒక ఫర్మానా జారీ చేసింది. నిజాం ప్రభుత్వం ఒక ఫర్మానా జారీ చేసింది. ఏమనంటే ఎవరు రాజకీయ సభలు జరపరాదని ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నగరంలోని విద్యావంతులు 1921 సంవత్సరంలో ఒక రాజకీయ సభ జరపాలని ఏర్పాటు చేసుకున్నారు. అయితే నిజాంకు తెలిసి విషయం, నిజాం ప్రభుత్వం ఎవరు కూడా రాజకీయ సభలు ఇక్కడ జరపకూడదని 1921 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఒక ఫర్మానా జారీ చేయడం జరిగింది. దీంతో హైదరాబాద్ రాజ్యంలో రాజకీయ సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడం వల్ల నిజాం రాజ్యం వెలుపల, నిజాం రాజ్యం బయట రాజకీయ సభలు జరపాలని నిశ్చయించుకోవడం జరిగింది. ఆ విధంగా
ప్రథమ హైదరాబాద్ రాజకీయ మహాసభ కాకినాడలో 1923 సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో కాకినాడలో జరిగింది. ప్రథమ హైదరాబాద్ రాజకీయ మహాసభ 1923 సంవత్సరంలో కాకినాడలో జరిగింది. దాని అధ్యక్షుడు మాధవరావు ఆనే అనేవాడు దాని మొట్టమొదటి అధ్యక్షుడు. తర్వాత మాధవరావు ఆనే ప్రాంతం ఏంటంటే బిరార్ ప్రాంతం వాడు. మాధవరావు ఆనే అధ్యక్షతన హైదరాబాద్ ప్రథమ రాజకీయ మహాసభ జరిగింది. అది 1923 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యం వెలుపల కాకినాడలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో ఉన్న కాకినాడలో జరిగింది. ఈ సమావేశానికి మొట్టమొదటి రాజకీయ మహాసభ సమావేశానికి మాడపాటి హనుమంతరావు, రాఘవేంద్రరావు శర్మ, తర్వాత వామన్ నాయక్, బూరుగుల రామకృష్ణారావు మొదలైన వాళ్ళు హాజరయ్యారు. ఈ సమావేశానికి మాడపాటి హనుమంతరావు, రాఘవేంద్రరావు శర్మ, వామన్ నాయక్, తర్వాత బూరుగుల రామకృష్ణారావు మొదలైన వాళ్ళు హాజరు కావడం జరిగింది. ఈ మొట్టమొదటి రాజకీయ సమావేశంలో నిజాం రాజ్యాంగ సంస్కరణలు, తర్వాత పత్రికా స్వాతంత్రాలు మొదలైనవి తీర్మానాలు చేయబడ్డాయి. అంటే ఈ సభలో మరి రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణ జరగాలని, తర్వాత అదేవిధంగా మనిషికి పూర్తిగా వాక్ స్వాతంత్రం ఉండాలని, పత్రికా స్వాతంత్రం ఉండాలని మొదలైన అంశాలను దీనిలో తీర్మానంగా చేయబడ్డాయి. రెండవ హైదరాబాద్ రాజకీయ మహాసభ 1926లో జరిగింది. రెండవ హైదరాబాద్ రాజకీయ మహాసభ 1926 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇది బొంబాయిలో జరిగింది. దీని అధ్యక్షుడు వైఎం కాలే అనేవాడు, బెరార్ వాడు. వైఎం కాలే అనేవాడు రెండవ రాజకీయ మహాసభలకు అధ్యక్షత వహించాడు. ఈ సభ 1926 సంవత్సరంలో జరిగింది. తర్వాత మూడవ హైదరాబాద్ రాజకీయ మహాసభ 1928 సంవత్సరంలో జరిగింది. దీని సమావేశ స్థలము పూనా, మహారాష్ట్రలో. దీని సమావేశం ఎక్కడ జరిగిందంటే ఇది 1928 సంవత్సరం పూనాలో, మహారాష్ట్రలోని పూనాలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఎన్సి కేల్కర్ అనేవాడు మూడవ హైదరాబాద్ రాజకీయ మహాసభకు అధ్యక్షత వహించాడు. ఈ సభకు భారత జాతీయ నాయకుడైన సుభాష్ చంద్రబోస్, మూడవ రాజకీయ మహాసభకు జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్ హాజరై ఈ సమావేశంలో ఆయన ప్రసంగించడం జరిగింది. ఆయన అక్కడ ఈ సభలో మాట్లాడుకుంటూ ఆయన సంస్థానంలోని నల్లదొరల నియంతృత్వ పాలన గురించి విమర్శించాడు. ఆయన సంస్థానంలోని నల్లదొరల నియంతృత్వ పాలన గురించి ఆయన సుభాష్ చంద్రబోస్ విమర్శించడం జరిగింది. తర్వాత నాలుగవ హైదరాబాద్ రాజకీయ మహాసభ 1931 సంవత్సరంలో, జరిగింది. దీని సమావేశ స్థలము అకోలా, మహారాష్ట్ర. 4వ హైదరాబాద్ రాజకీయ మహాసభ 1931 సంవత్సరంలో జరిగింది. దీని సమావేశ స్థలము అకోలా, మహారాష్ట్రలోని అకోలాలో జరిగింది. దీని సభాధ్యక్షుడు ఎవరు వహించారు? 1931 సంవత్సరంలో జరిగిన సభకు శ్రీ రామచంద్ర నాయక్ అనేవాడు అధ్యక్షత వహించాడు. దీనికి కార్యదర్శి ఎవరంటే ఫజల్ ఉర్ రెహమాన్ అనేవాడు దీనికి కార్యదర్శిగా ఉండేవాడు. తర్వాత నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపించాలని దీంట్లో తీర్మానం చేయబడింది. అంటే నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపించాలని ఇక్కడ తీర్మానం చేయబడింది అనమాట. ఈ సమావేశంలో తీర్మానం బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ప్రజలు భాగస్వామ్యం గల ప్రభుత్వం స్థాపించాలని ఈ సభలో 4వ హైదరాబాద్ రాజకీయ మహాసభలో తీర్మానం చేయబడింది. తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలో జరిగిన వందే మాతర ఉద్యమం తీరును వివరించుము. తెలంగాణలో వందే మాతర ఉద్యమం ఏ విధంగా జరిగింది? మరి భారతదేశంలో వందే మాతర ఉద్యమం జరిగింది. భారతదేశంలో వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1905 సంవత్సరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం 1905లో జరిగింది. మరి 1905 సంవత్సరం జరిగింది. దాని ఇంపాక్ట్తోని బాలగంగాధర్ తిలక్ ప్రభావం చేత తెలంగాణలో చాలా లేటుగా వందే మాతర ఉద్యమం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1938 సంవత్సరంలో జరిగింది. 1938 సంవత్సరంలో వందే మాతర ఉద్యమం జరిగింది. ఆ విధంగా వందే మాతర ఉద్యమం ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిందనే విషయానికి వస్తే
1938 సంవత్సరంలో దసరా ఉత్సవ ఏర్పాట్ల సందర్భంగా 1938 సంవత్సరంలో దసరా దసరా అంటే దసరా పండుగ అప్పుడు ఉత్సవాలు చేసుకుంటారు కాబట్టి ఆ ఉత్సవ ఏర్పాట్ల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బి హాస్టల్కు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బి హాస్టల్కి చెందిన కొందరు హిందూ విద్యార్థులు వందే మాతర గీతాన్ని గానం చేయడం అధికారులకు నచ్చలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న బి హాస్టల్కి చెందిన హిందూ విద్యార్థులు కొందరు వందే మాతర గీతాన్ని అక్కడ వాళ్ళ బి హాస్టల్లో ఉన్న వాళ్ళు ఈ సందర్భంగా దసరా ఉత్సవాల సందర్భంగా వాళ్ళు ఆలాపించారట. ఆ విధంగా వాళ్ళు గానం చేయడం, ఆ విధంగా వాళ్ళు చేసిన వందే మాతర గీతాన్ని వాళ్ళు గానం చేయడం ఆనాటి అధికారులకు నచ్చలేదు. అధికారులు ఈ విధంగా ప్రార్థనా మందిరంలో వీళ్ళు వందే మాతర గీతాలాపన చేశారు కాబట్టి అధికారులు ఏం చేశారంటే అధికారులు ప్రార్థనా మందిరాన్ని మూసివేశారు. హాస్టల్లో ఉన్న ప్రార్థనా మందిరాన్ని అధికారులు మూసివేయడం జరిగింది. ఆ విధంగా ప్రార్థనా మందిరం మూసివేసేటప్పటికీ విద్యార్థులు వరండాలోనే వందే మాతర గీతాలాపన చేశారు. విద్యార్థులు హాస్టల్ వరండాలోనే వందే మాతర గీతాలాపన చేయడం జరిగింది. తర్వాత అధికారులు వచ్చేసి మీరు వరండాలో కానీ ఎక్కడ కానీ అధికారులు వచ్చేసి వందే మాతర గీతాన్ని గానం చేయవద్దని ఓ సర్క్యులర్ను కూడా జారీ చేశారు. మీరు వందే మాతర గీతాన్ని ఎక్కడ కూడా మీరు గానం చేయవద్దని ఒక సర్క్యులర్ను యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. అయినా విద్యార్థులు పట్టించుకోలేదు. దాంతో 1938 సంవత్సరం నవంబర్ 29న హిందూ విద్యార్థులను హాస్టల్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. విద్యార్థులు పట్టించుకోలేదు. దాంతో 1938 సంవత్సరం నవంబర్ 29వ తేదీన హిందూ విద్యార్థులను హాస్టల్ నుండి సస్పెండ్ చేశారు. విద్యార్థులు ఫలితంగా సమ్మెకు దిగడం జరిగింది. వీళ్ళని సస్పెండ్ చేసేటప్పటికి విద్యార్థులు సమ్మెకు దిగారు. మరికొందరు విద్యార్థులు పార్సీ, అరబ్బీ, ఉర్దూ భాషా సాహిత్యాలకు ఆచార్య పీఠాలు ఉన్నట్లే ప్రాంతీయ భాషలైన తెలుగు, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలకు కూడా విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పీఠాలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అంటే ఆ కాలంలో మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ బోధనాంశంగా ఏర్పడ్డ విశ్వవిద్యాలయం. అంటే ఏదైనా ఉర్దూ భాషలోనే బోధన ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు ఆనాటి విద్యార్థులు ఏమన్నారంటే మీకు పర్షియన్ డిపార్ట్మెంట్కు, అరబ్బీ డిపార్ట్మెంట్కు, ఉర్దూ డిపార్ట్మెంట్కు, భాషా సాహిత్యాలకు మీకు హెడ్స్ ఆచార్య పీఠాలని అంటే ఈ భాష వీటన్నిటికి కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెడ్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఈ విధంగా ఈ మూడు పర్షియన్, అరబ్బీ, ఉర్దూ భాష సాహిత్యాలకు 3 డిపార్ట్మెంట్స్ ఉన్నట్టే మరి మిగతా మా భాషలు కూడా డిపార్ట్మెంట్స్ ఉండాలి కదా. తెలుగు, మరాఠీ, కన్నడం, సంస్కృత భాషలు కూడా మరి డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని నెలకొల్పాలని కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత పలు కారణాలతో విద్యార్థుల సమ్మె 1938 సంవత్సరం నవంబర్ 29 నుండి డిసెంబర్ 10 వరకు నిరంతరాయంగా సాగింది. వివిధ కారణాలతో విద్యార్థుల సమ్మె 1938 నవంబర్ 29 నుండి డిసెంబర్ 10 వరకు నిరంతరాయంగా సాగింది. అధికారులు ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలల నుండి 300 మందిని సిటీ కాలేజీ నుంచి 70 మందిని, గుల్బర్గా కాలేజీ హై స్కూల్ నుండి 310 మందిని, మహబూబ్నగర్ హై స్కూల్ నుండి 120 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులు ఉస్మానియా విద్యాలయ కళాశాలల నుండి అంటే ఈ క్యాంపస్లో ఉన్న కళాశాల నుండి 300 మందిని, అదేవిధంగా సిటీ కాలేజీ హైదరాబాద్లో ఉన్న సిటీ కాలేజీ నుంచి 70 మందిని, తర్వాత గుల్బర్గాలో ఉన్న కాలేజీ హై స్కూల్ నుండి 310 మందిని, తర్వాత మహబూబ్నగర్ హై స్కూళ్ళ నుండి 120 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయబడిన విద్యార్థులను మరో యూనివర్సిటీలో చేర్చుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు అప్పీల్ చేశారు. మేము ఈ విధంగా వీళ్ళని సస్పెండ్ చేశాము, భారతదేశ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీలో కూడా వీళ్ళను చేర్చుకోవద్దని ఈ విధంగా సస్పెండ్ చేయబడిన విద్యార్థులను మరో యూనివర్సిటీలో చేర్చుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు అంటే అన్ని యూనివర్సిటీలకు ఇంటర్ యూనివర్సిటీ బోర్డు అనేది ఒకటి ఉండేది. ఆ ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు అప్పీల్ కూడా చేయడం జరిగింది. అయితే సస్పెండ్ అయిన విద్యార్థులకు వామన్ నాయక్కు చెందిన భవనంలో భోజనము, జైన మందిరంలో వసతి ఏర్పాటు చేశారు. ఆనాటి నాయకులు ఏం చేశారు, స్వాతంత్రోద్యమ నాయకులకు సస్పెండ్ అయిన ఎవరైతే వందే మాతర ఉద్యమంలో సస్పెండ్ అయ్యారో ఈ సస్పెండ్ అయిన విద్యార్థులకు వామన్ నాయక్ చెందిన భవనంలో భోజనం, అదేవిధంగా కోటిలో ఉన్న జైన మందిరంలో వసతి ఏర్పాటు చేయడం జరిగింది.
విద్యార్థుల చదువులు వేరే విశ్వవిద్యాలయంలో కొనసాగడానికి రాజా బహదూర్ వెంకటరామారెడ్డి చొరవతో ఒక కమిటీని వేశారు. మరి విద్యార్థులు ఈ విధంగా సస్పెండ్ అయ్యారు, వాళ్ళ చదువులు దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఇంటర్ యూనివర్సిటీ బోర్డు చెప్పింది వీళ్ళని ఏ యూనివర్సిటీలో చేరకుండా ఏ ఏ యూనివర్సిటీలో వీళ్ళని చేర్చుకోవద్దని ఇంటర్ యూనివర్సిటీ బోర్డు చెప్పింది. కాబట్టి మనం ఏం చేయాలి, విద్యార్థులను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆనాటి విద్యార్థుల చదువులు కొనసాగడానికి ఏ విధంగా కొనసాగాలనే విషయంలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి చొరవతో ఒక కమిటీని వేయడం జరిగింది. దీనికి అచ్యుతరెడ్డి అధ్యక్షుడు, ఈ కమిటీకి అచ్యుతరెడ్డి అధ్యక్షుడు. తర్వాత ఈ విద్యార్థులను చేర్చుకోవడానికి అనేక విశ్వవిద్యాలయాలు నిరాకరించాయి. అవేంటంటే బెనారస్ విశ్వవిద్యాలయం, తర్వాత అన్నామలై విశ్వవిద్యాలయం, బనారసి విశ్వవిద్యాలయం వారణాసి, అన్నామలై విశ్వవిద్యాలయం మద్రాసు, తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం. ఈ విధంగా ఈ యూనివర్సిటీలలో ఈ కమిటీ వాళ్ళ మెంబర్స్ పోయి ఈ యూనివర్సిటీలలో పోయి వాళ్ళు అడగడం జరిగింది. మీరు మా విద్యార్థులు ఈ విధంగా కావాలి, సీట్లు కావాలన్నప్పుడు బెనారస్ విశ్వవిద్యాలయం ఇవ్వలేదు సీట్లు, అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా సీట్లు ఇవ్వలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏం చెప్పిందంటే మీ నిజాం రాజు మాకు ₹1,00,000 విరాళం ఇచ్చాడు కాబట్టి మీ నిజాం రాజుని కాదని మేము ఇందులో చేర్చుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగా బనారస్ విశ్వవిద్యాలయం కూడా నిజాం కొంత ఫండింగ్ ఇచ్చారు కాబట్టి బనారస్ విశ్వవిద్యాలయం కూడా అది ఒప్పుకోలేదు. తర్వాత అన్నామలై విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ విధంగా వీళ్ళు ఒప్పుకోకపోవడం మూలన నాగపూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కేదార్, నాగపూర్లో మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కేదార్ వీళ్ళకు ఈ విద్యార్థులను చదువుకోవడానికి ఆయన యూనివర్సిటీలో ఛాయిస్ ఇచ్చాడు. ఆ విధంగా కేదారు నాగపూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కేదార్ సైన్స్ విద్యార్థులకు నాగపూర్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాడు. ఆర్ట్స్ విద్యార్థులకు అదే యూనివర్సిటీ జబల్పూర్లో అడ్మిషన్లు ఇచ్చాడు. అదే యూనివర్సిటీ జబల్పూర్లో ఆయన వీళ్ళకి ఆర్ట్స్ వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ విద్యార్థులు నాగపూర్లో 1939 సంవత్సరం మే జూన్ నెలలో వందే మాతర విద్యార్థి సంఘాన్ని నెలకొల్పారు. ఈ విద్యార్థులు ఇక్కడ సస్పెండ్ అయ్యి అక్కడ చేరిన విద్యార్థులందరూ కూడా నాగపూర్లో 1939 సంవత్సరం మే జూన్ నెలలో వందే మాతర విద్యార్థి సంఘం అనే నూతన సంఘాన్ని నెలకొల్పారు. సస్పెండ్కు గురైన విద్యార్థులే నూకల రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, పివి నరసింహారావు, డి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బి ధర్మభిక్షం మొదలైనవారు. అంటే ఈ వందే మాతర ఉద్యమం అనేది అనేక మంది నాయకులను తయారు చేసింది. ఆ విధంగా ఆనాడు సస్పెండ్ అయిన విద్యార్థులు వీళ్ళందరూ తర్వాత కాలంలో నాయకులు అయ్యారు. ఈ విద్యార్థి నాయకులు వీరు ఎవరంటే ఆనాటి విద్యార్థి నాయకులు నూకల రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, పివి నరసింహారావు, తర్వాత డి వెంకటేశ్వరరావు, తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి, బి ధర్మభిక్ష మొదలైన వీరందరూ కూడా ఆనాటి సస్పెండ్ అయిన విద్యార్థులు, తర్వాత నాయకులుగా వచ్చిన విద్యార్థులు. ఈ ఉద్యమం హైదరాబాద్ సంస్థానంలో విద్యార్థులను నడిపిన మొదటి గొప్ప ఉద్యమం. ఈ ఉద్యమం అనేది ఈ హైదరాబాద్ వందే మాతర ఉద్యమం అనేది హైదరాబాద్ సంస్థానంలో విద్యార్థులు నడిపిన మొదటి గొప్ప ఉద్యమం. హైదరాబాద్ స్వాతంత్రోద్యమానికి 1946-48 వరకు నాయకత్వాన్ని, కార్యకర్తలను సమకూర్చిన ఉద్యమం ఏదంటే వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ తర్వాత నాయకులు అయిపోయారు. హైదరాబాద్ స్వాతంత్రోద్యమానికి 1946-48 వరకు నాయకత్వాన్ని, కార్యకర్తలను సమకూర్చుంది ఈ వందే మాతర ఉద్యమమే. వీరు వందే మాతర ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కాలంలో, ఈ విద్యార్థులు వందే మాతర ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కాలంలో సుభాష్ చంద్రబోస్, భారత జాతీయ నాయకులైన సుభాష్ చంద్రబోస్, తర్వాత సావర్కర్, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ మొదలైన నాయకులు విద్యార్థులను సమర్థించడం జరిగింది. వందే మాతర ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కాలంలో సుభాష్ చంద్రబోసు, సావర్కర్, జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ మొదలైన దేశ నాయకులందరూ కూడా ఈ విద్యార్థులు చేసే ఉద్యమాన్ని సమర్థించారు. వందే మాతర ఉద్యమ కాలంలో వందే మాతర నినాదాలను నిరంతరం వ్యాపింపజేసిన రామచంద్రరావు వందే మాతర రామచంద్రరావుగా ప్రసిద్ధి చెందాడు. వందే మాతర ఉద్యమం కాలంలో వందే మాతర నినాదాలను నిరంతరం వ్యాపింపజేసిన వాడు ఎవరంటే రామచంద్రరావు. ఎప్పుడు వందే మాతరం అనే దాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు రామచంద్రరావు అనేవాడు. వందే మాతర నినాదాలను నిరంతరం వ్యాపింపజేసిన వాడు రామచంద్రరావు. కాబట్టి ఆయనకి ఏమన్నారంటే వందే మాతర రామచంద్రరావుగా ఆయన ప్రసిద్ధి చెందాడు. వందే మాతర రామచంద్రరావుగా
ఆయన రామచంద్రరావు ప్రసిద్ధి చెందడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నిజాం రాష్ట్రంలో స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించుము. నిజాం రాష్ట్రంలో స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించమన్నది ప్రశ్న. ఈ విధంగా కూడా మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. నిజాం రాష్ట్ర స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించమనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి వందే మాతర ఉద్యమంలో ఏ విధంగా జరిగిందనే విషయాలను, అంటే వందే మాతర ఉద్యమం ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగినట్లయితే మనము ఇదంతా రాయొచ్చు. ఏ విధంగా వందే మాతర ఉద్యమం హైదరాబాద్లో జరిగిందనే విషయాన్ని మనము రాయొచ్చు. ఆ విధంగా వందే మాతర ఉద్యమం హైదరాబాద్లో ఏ విధంగా జరిగిందనే అంశాన్ని మనం రాయొచ్చు. తెలంగాణలో జరిగిన వందే మాతర ఉద్యమం తీరును వివరించినప్పుడు వందే మాతర ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వందే మాతర ఉద్యమం 1905 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా వందే మాతర ఉద్యమం 1905 సంవత్సరంలో జరిగింది. ఇది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది. అదేవిధంగా ఈ వందే మాతర ఉద్యమం అంటే బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీత నినాదంతో వందే మాతర ఉద్యమం జరిగింది అనేది భారతదేశ వ్యాప్తంగా అయితే, మరి హైదరాబాద్లో వందే మాతర ఉద్యమం 1935 సంవత్సరంలో జరిగింది. ఎందుకంటే కొంతమంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బి హాస్టల్లో కొంతమంది విద్యార్థులు 1935 సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం బి హాస్టల్లో ఒక ప్రార్థనా మందిరంలో వందే మాతర గీతాలాపన చేయడం జరిగింది. దాన్ని వందే మాతర గీతాలాపన చేసినప్పుడు నాటి అధికారులు వందే మాతర గీతాలాపన చేయకూడదని వాళ్ళు నిషేధించడం జరిగింది. అదేవిధంగా అధికారులు ప్రార్థనా మందిరాన్ని మూసేశారు. తర్వాత విద్యార్థులు వరండాలోని వందే మాతర గీతాలాపన చేయడం జరిగింది. దాంతో వందే మాతర గీతాలాపన చేయకూడదని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఆ విధంగా సర్క్యులర్ జారీ చేసినా అప్పటికి కూడా విద్యార్థులు వినలేదు. తర్వాత దాంతో అనేక మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినప్పుడు 1935 సంవత్సరం నవంబర్ 29వ తేదీన సస్పెండ్ చేశారు. ఆ విధంగా సస్పెండ్ చేసినప్పుడు విద్యార్థులు సమ్మెకు దిగారు. సమ్మె మొదలుపెట్టారు. ఆ సమ్మె మనకు 1938 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు సమ్మె జరిగింది. ఈ సమ్మె జరిగింది. ఈ సమ్మె కాలంలో నిరంతరాయంగా సమ్మె జరిగింది. ఈ సమ్మె తర్వాత అనేక మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నవంబర్ విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఫలితంగా విద్యార్థులు సమ్మెకు దిగడం జరిగింది. విద్యార్థులు ప్రశ్నించారు ఏంటంటే, మీకు పర్షియన్, అరబీ, ఉర్దూ భాషలకు డిపార్ట్మెంట్స్ ఉన్నట్టే మరి మా ప్రాంతీయ భాషలైన తెలుగు, మరాఠీ, కన్నడం, సంస్కృత భాషలు కూడా ఆచార్య పీఠాలు ఎందుకు లేవని, డిపార్ట్మెంట్స్ ఎందుకు లేవని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వివిధ కారణాలతో అనేక మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా సస్పెండ్ చేసిన విద్యార్థులను ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు వెళ్ళి ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు అప్పీల్ చేయడం జరిగింది. ఇలాంటి సస్పెండ్ చేసిన విద్యార్థులను ఎవరు కూడా వేరే యూనివర్సిటీలో జాయిన్ చేసుకోకూడదని చెప్పడం జరిగింది. ఈ విధంగా సస్పెండ్ అయిన విద్యార్థులను మనకు అక్కడ సస్పెండ్ అయిన విద్యార్థులకు కోటిలో ఉన్న వామన్ నాయక్ చెందిన భవనంలో భోజనము, తర్వాత జైన మందిరంలో వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అదే విద్యార్థులు చదువులు పోతాయనే ఉద్దేశంతో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఆ రోజుల్లో ఒక కమిటీ వేయడం, అచ్యుతరెడ్డి అధ్యక్షతన కమిటీ వేశాడు. ఈ కమిటీ సభ్యులు భారతదేశ వ్యాప్తంగా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ విధంగా ఎంక్వైరీ చేసినప్పుడు చాలా విశ్వవిద్యాలయాలు అన్నప్పుడు బెనారస్ విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ విద్యార్థులను చేర్చుకోవడానికి నిరాకరించడం జరిగింది. తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కేదార్ అనే అతను సైన్స్ విద్యార్థులకు నాగపూర్లో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులకు జబల్పూర్లో అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ విద్యార్థులు నాగపూర్లో 1939 సంవత్సరం మే జూన్లో వందే మాతర విద్యార్థి సంఘం అనే సంఘాన్ని నెలకొల్పుకోవడం జరిగింది.
తర్వాత ఈ విధంగా సస్పెండ్కి గురైన విద్యార్థులే తర్వాత కాలంలో నాయకులయ్యారు. ఆ విద్యార్థులే నూకల రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, పివి నరసింహారావు, డి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బి ధర్మం భిక్షం మొదలైన వాళ్ళు కూడా ఆనాటి సస్పెండ్ అయిన విద్యార్థులే. ఈ ఉద్యమం హైదరాబాద్ సంస్థానంలో విద్యార్థులు నడిపిన మొదటి గొప్ప ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ స్వాతంత్రోద్యమానికి 1946, 45 వరకు కూడా నాయకత్వాన్ని, కార్యకర్తలను కూడా సమకూర్చింది వందే మాతర ఉద్యమంగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా 1938 సంవత్సరంలో హైదరాబాద్లో ఈ విధంగా ఉద్యమం జరిగింది అని మనం వివరించవచ్చు. అదేవిధంగా మరి భారతదేశ వ్యాప్తంగా కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా వందే మాతర ఉద్యమం అనేది 1905 సంవత్సరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది. ఆ విధంగా ఈ బెంగాల్ విభజనకు 1905 సంవత్సరంలో వందే మాతర ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ఇలాంటి వందే మాతర ఉద్యమానికి నాయకత్వం వహించింది లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, తర్వాత బాలగంగాధర్ తిలక్, అరవింద ఘోష్ అనే వాళ్ళు నాయకత్వం వహించారు. వీళ్ళందరూ నాయకత్వం వహించారు. తర్వాత వీరి నాయకత్వంలో వందే మాతర ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా బ్రహ్మాండంగా సాగింది. తర్వాత స్వదేశీ బహిష్కరణ, వస్తు బహిష్కరణ ఈ అంశాలతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే పద్ధతిలో హిందువులను మహమ్మదీలను విడదీయడం కొరకు ఈ వందే మాతర ఉద్యమాన్ని వాళ్ళు అణచివేయడం కొరకు, ఈ స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడం కొరకు బెంగాల్ను రెండుగా చీల్చడం జరిగింది. ఇది బ్రిటిష్ వారు బెంగాల్ను మేము ఒక మంచి పరిపాలనా పరంగా విభజిస్తున్నాం అన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా కానీ అసలు వాళ్ళ ఉద్దేశం విభజించి పాలించనే పద్ధతి కాబట్టి ఆ విధంగా అక్కడ బ్రహ్మాండంగా ఉద్యమం సాగింది. వీరు చేసిన ఉద్యమ ఫలితంగానే 1911 సంవత్సరంలో బెంగాల్ను తిరిగి మళ్ళీ కలపడం జరిగింది. అంతే ఈ విధంగా మనం ఎందుకు చెప్తున్నానంటే ఇది భారతదేశ వ్యాప్తంగా జరిగిన వందే మాతర ఉద్యమం. ఈ ఉద్యమ కార్యకలాపాలు కానీ, ఈ ఉద్యమ నాయకుల ప్రభావం కానీ హైదరాబాద్ పైన ఉండేది. అంటే ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ ప్రభావం హైదరాబాద్లో ఎక్కువగా ఉండేది. ఆయన ప్రభావం హైదరాబాద్లో ఎక్కువగా ఉండేది. హైదరాబాద్ రాజ్యంలో ఉండేది. ఆయన ప్రభావం వల్లనే హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్ర ఉద్యమం బ్రహ్మాండంగా సాగింది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ప్రభావం కూడా హైదరాబాద్ రాజ్యం పైన ఉండేది. కాబట్టి మనకు వందే మాతర ఉద్యమం ఈ విధంగా వచ్చినట్లయితే మనం వందే మాతర ఉద్యమాన్ని మనం ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్గా దీన్ని రాయవచ్చు. కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను.